కాలం కర్పూరంలా మారిపోయింది. నిన్న మొన్న మొదలైనట్టుగా ఉన్న 2025లో అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ అర్ధ సంవత్సరం పూర్తి చేసుకుంది. పర్ఫార్మెన్స్ పరంగా ప్రోగ్రెస్ ఎలా ఉందో రిపోర్ట్స్లో చూద్దాం. 70కి పైగా సినిమాలు విడుదల కాగా వాటిలో సక్సెస్ని చెప్పుకోదగ్గవి, నిర్మాతలకు లాభాలు ఇచ్చినవి కేవలం సింగిల్ డిజిట్లోనే ఉండడం ఆందోళన కలిగించే విషయం. అయితే ఫస్ట్ ర్యాంక్ యునానిమస్గా సంక్రాంతికి వస్తున్నా కొట్టేసింది. వసూళ్ల పరంగా అద్భుతాలు చేయకపోయినా పండగ సీజన్ వాడుకుంటూ డాకు మహారాజ్ కమర్షియల్గా సేఫ్ కావడం ప్రొడ్యూసర్లకు ఊరటనిచ్చింది. తండేల్ మీద పెట్టిన బడ్జెట్ రికవరీ కావడమే కాక లాభాలు ఇవ్వడం నాగ చైతన్యకి రిలీఫ్గా మారింది. కోట్ లాంటి చిన్న సినిమాని నిర్మించిన న్యాచురల్ స్టార్ నాని దాని విజయం ద్వారా బయ్యర్లకు రూపాయికి ₹2 లాభం వచ్చేలా చేశాడు. అయితే స్టార్ కాస్టింగ్ లేకపోయినా కూడా యూత్ని ఆకట్టుకోవడం ద్వారా మ్యాడ్ స్క్వేర్ మూవీ పైసా వసూలుగా నిలిచింది. శ్రీ విష్ణు సింగిల్ మరో సర్ప్రైజ్ హిట్, డీసెంట్ బడ్జెట్తో ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. హిట్ 3 ది థర్డ్ కేస్ 100 కోట్ల మార్క్ను దాటేయగా ఇటీవలే వచ్చిన కుబేరా ధనుష్కు తెలుగులో మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది. కన్నప్ప స్టేటస్ తేలడానికి ఇంకో వారం టైం పడుతుంది. ఇక ఫెయిల్యూర్స్ విషయానికి వస్తే నమ్మకాలను వమ్ము చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. గేమ్ చేంజర్ తెచ్చిన నష్టం అంత ఈజీగా తేలేది కాదు. విశ్వక్సేన్కు లైలా, కిరణ్ అబ్బవరంకు దిల్రుబా ఎప్పటికీ మర్చిపోలేని గాయాలయ్యాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ రామ్ని తీవ్రంగా నిరాశపరచగా సందీప్ కిషన్ మజాకా రెండో వారానికే గల్లంతైపోయింది. నితిన్ రాబిన్ హుడ్, సిద్ధు జనల్గడ్డ జాక్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం తీవ్రమైన లాస్ వెంచర్స్ అయ్యాయి. రాబోయే 6 నెలల్లో హరిహర వీరమల్లు, ఓజీ, అఖండ 2, ది రాజా సాబ్, మిరాయ్, విశ్వంబర, మాస్ జాతర, కింగ్డమ్, ఘాటి లాంటి ఎన్నో క్రేజీ మూవీస్ క్యూలో ఉన్నాయి. 2025 తొలి సగంలో కలిగిన ఈ గాయాల్ని ఈ సినిమాలు పూర్తిగా మాన్పుతాయనే నమ్మకంతో ఎగ్జిబిటర్లు అయితే ఉన్నారు. మరి మూవీ లవర్స్ కూడా అదే కోరికతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది.